భారత్ ఇటలీ దౌత్య సంబంధాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో అడుగుపెట్టిన భారత ప్రధానమంత్రికి అక్కడ ఘనస్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో జరిగిన ప్రత్యేక భేటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రోమ్ నగరంలో ల్యాండ్ అయిన వెంటనే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి ప్రత్యేక రాత్రి భోజన విందులో పాల్గొన్నారు. అత్యంత సాధారణ వాతావరణంలో జరిగిన ఈ డిన్నర్ అనంతరం ఇరు దేశాల అధినేతలు రోమ్ నగరంలోని ప్రపంచ ప్రసిద్ధ చారిత్రాత్మక కట్టడం కొలోసియంను సందర్శించారు. ఈ సందర్భంగా కొలోసియం ప్రాంగణంలో ఇద్దరు నేతలు కాసేపు నడుస్తూ పరస్పరం ముచ్చరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రత్యేక భేటీలో భాగంగా ఇరు దేశాల ప్రధానులు పలు అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విస్తృత శ్రేణి సబ్జెక్టులపై తమ దృక్పథాలను ఆలోచనలను పరస్పరం పంచుకున్నట్లు భారత ప్రధాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలతో పాటు ఇరు దేశాల ప్రయోజనాలకు సంబంధించిన విభిన్న కోణాలపై ఈ చర్చ సాగినట్టు తెలుస్తోంది. నేడు జరగబోయే అధికారిక ద్వైపాక్షిక చర్చల కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సాంప్రదాయక మైత్రిని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై నేటి చర్చలు ప్రధానంగా కేంద్రీకృతం కానున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగాల్లో కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.